Jesus, to walk with me. ప్రైజ్ ద లార్డ్, షలోమ్, హల్లెలూయా, జీసస్ లవ్స్ us so much. ఈ రోజు మీ అందరి గురించి ఒక చిన్న స్టోరీతో వచ్చి ఉన్నాను. ఇక్కడ గ్రాండ్ పేరెంట్స్ కనిపిస్తున్నారు కదండి. ఈ గ్రాండ్ పేరెంట్స్ గ్రాండ్ చిల్డ్రన్స్ కి ఏం చెప్తున్నారో విందాం. ఇక్కడ ఉన్న బామ్మగారు ఆ పిల్లలకి డబ్బులు ఇచ్చి ఏదైనా కొనుక్కొని రండి అంటారు. అలానే ఇద్దరికి మనీ ఇవ్వడం జరుగుతుందండి. అయితే చిన్న బాబు వెళ్ళి కార్ కొనుక్కుంటాడండి. పెద్ద బాబు వెళ్ళి బైబిల్ కొనుక్కున్న తర్వాత వాళ్ళిద్దరు రిటర్న్ అయ్యి వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కి చూపించడం జరుగుతుంది. పెద్ద బాబు చేతిలో బైబిల్ చూసి చాలా ఆనందపడిందండి. చిన్న బాబు చేతిలో కార్ని చూసి కొంచెం కోపపడింది. చిన్న బాబు కోపంతో వాళ్ళ తాతయ్య గారి దగ్గరికి వెళ్ళి, ఎందుకు నాయనమ్మ నా మీద ఎందుకు కోపంగా ఉంది? తనే కదా మనీ ఇచ్చి కొనుక్కోమంది. నాకు ఇష్టమైంది నేను కొనుక్కున్నప్పుడు మరి నా మీద ఎందుకు కోపం చూపిస్తుంది అని అలిగి కోపం చూపించాడండి చిన్న బాబు. ఆ తర్వాత తాతగారు, మీ అన్న కొనుక్కున్న బైబిల్ని తీసుకురా నాన్న అంటే తాతగారు చెప్పినట్టే చిన్నబాబు వెళ్ళి వాళ్ళ అన్నయ్య కొనుక్కున్న బైబిల్ని తీసుకురావడం జరుగుతుంది. అందులో ఒక వాక్యాన్ని తీసి వాళ్ళ తాతయ్య గారు ఇట్లా చెప్పడం జరిగింది. జేమ్స్ 1వ అధ్యాయం 20వ వచనమండి. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. వాళ్ళ తాతయ్య గారు ఇలా చెప్పారండి, మన కోపం దేవుని చిత్తం నెరవేర్చదు. నువ్వు దేవుని బిడ్డవు కదా నాన్న, మరి నువ్వు కోపడితే ఎలా? నానమ్మకి ఎందుకు కోపం వచ్చిందంటే చిన్నప్పటి నుంచి నువ్వు బైబిల్ చదవడం అంటే నానమ్మకి ఇష్టం. నువ్వు బైబిల్ తీసుకొస్తావని నానమ్మ ఆశించారు, కానీ నువ్వు బైబిల్ కాకుండా కారును తెచ్చావు కదా, అందుకే కోపడ్డారు నాన్న అని వాళ్ళ తాతయ్య గారు చెప్తారండి. మనం ఎప్పుడైనా కోపడ్డాం అనుకోండి, దేవుడి పిల్లలని ఎవ్వరూ అనరు మనల్ని. వాళ్ళ తాతయ్య గారు ఇలా అన్నారండి, నువ్వు కోపగించుకున్నావు అనుకో, నువ్వు దేవుని పిల్లలవవు, సాతాను పిల్లలు అవుతాం. ఎందుకంటే కోప్పడిన వాళ్ళందరూ సాతాను పిల్లలే. మరి నువ్వు ఇప్పుడు కోప్పడుతున్నావు కదా, నువ్వు దేవుని బిడ్డవా లేదా సాతాను బిడ్డవా అంటే వెంటనే ఆ చిన్న బాబు అన్నాడు, నేను సాతాను బిడ్డను కాదు తాతయ్య, దేవుని బిడ్డనే. నేను కోప్పడ్డాను కదా, నమ్మకి వెళ్ళి సారీ చెప్తాను, నేను మళ్ళీ బైబిల్ కొనుక్కుంటానని కూడా చెప్తాను అని ఎంతో ఆనందంగా వాళ్ళ నాన్నమ్మ గారి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పడం జరుగుతుంది. నాయనమ్మ, నాకు తెలియక నేను కారు కొనుక్కున్నాను నువ్వు ఇచ్చిన అమౌంట్తో. నేను అన్నయ్య బైబిల్ తీసుకుని చదువుతాను, నువ్వు ఏమీ బాధపడద్దు నాన్నమ్మ. అన్నయ్య దగ్గర ఉంది కదా నాన్నమ్మ బైబిల్, నేను అన్నయ్య దగ్గర తీసుకుని అన్నయ్య నేను ఇద్దరం కలిసి చదువుకుంటాము, సరేనా నాన్నమ్మ? కోప్పడినందుకు క్షమించండి. ఆ బాబు ఇలా చెప్పడం జరుగుతుందండి. వాళ్ళ నాయనమ్మ గారు చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి. చిన్నప్పుడే పిల్లలకి బైబిల్ ఏంటో నేర్పించండి. 1 John 3:1 ఉంటది, మనం అందరం దేవుని బిడ్డలము. చిన్నప్పుడే పిల్లలకి దేవుని వాక్యం నేర్పిస్తే వాళ్ళు దేవునిలో ఎదుగుతారండి. దేవుని బిడ్డలమైన మనము ఎప్పుడూ కోప్పడకూడదు. ఒకవేళ కోప్పడిన ఆ నిమిషం వాళ్ళని క్షమాపణ అడిగి అప్పటికప్పుడే మనం మర్చిపోవాలండి. మనమందరం దేవుని పిల్లలము. యేసయ్యకే మహిమ చెల్లును గాక. ఐ హోప్ యూ లవ్ దిస్ వీడియో. హ్యావ్ అ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ us so much. ఆమేన్.